నమస్కారం అందరికీ. రివ్యూ వీడియో కోసం కాదు, ఈ వీడియో కోసం అయితే నేను చాలా బాగా వెయిట్ చేసిన. పుష్ప కలెక్షన్స్ గురించి క్లారిటీగా మాట్లాడదాం. హిందీలో ఎంత చేసింది, తమిళ్లో ఎంత చేసింది, తెలుగులో ఎంత చేసింది, వేరే వేరే లాంగ్వేజ్లో ఎంత చేసింది అనేటటువంటిది క్లారిటీగా, అసలు త్రిబులార్ని దాటిందా లేదా, బాహుబలిని దాటిందా లేదా, ఇవాళ ఏ విధమైనటువంటి పోస్టర్ మనకు దర్శనం ఇవ్వచ్చు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం తెలియజేయాలన్నమాట. ఇప్పుడు మీ హీరోలు ఉంటారు, చాలామంది హీరోలు ఉన్నారు టాలీవుడ్లో. వాళ్ళ హీరోలకి మూవీ రివ్యూ ఎవరిస్తారు? నేను ఇస్తా, లేకపోతే నార్మల్ యూట్యూబర్స్ ఇస్తారు, లేదా ఎవడో గోషుగాడు ఇస్తారు అనమాట అనేటటువంటిది కామన్. కానీ ఇక్కడ అల్లు అర్జున్ సినిమా కోసం వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అయితే రివ్యూ ఇవ్వడం జరిగింది అనమాట. మన అంబటి రాంబాబు గారేమో వైల్డ్ ఫైర్ అంటున్నారు, శిల్పారావి గారేమో వామ్మో తగ్గేదలే అంటున్నారు. ఈ విధంగా వైసీపీ నాయకులు అందరూ కూడా పుష్ప సినిమాకి బేభత్సమైనటువంటి పాజిటివ్ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. అది బాయ్ రేంజ్. ఏ హీరోకైనా రివ్యూస్ ఇవ్వాలి అని అంటే నార్మల్ పర్సన్స్ ఇస్తారు, కామన్ పీపుల్స్ ఇస్తారు, లేదా యూట్యూబర్స్ ఇస్తారు. కానీ మన బాయ్ రేంజ్ ఏంటంటే ఎమ్మెల్యేలతో కూడా రివ్యూ ఇప్పించుకుంటుండో, అది ఆయన రేంజ్. కాబట్టి ఇక తగ్గేదలే అనేటటువంటిది ఒక విషయం తెలియజేయాలి. సో ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, సినిమా హిట్ అయింది భయ్యా. ఎలా ఆడుతుందంటే అలా ఆడుతుంది, ఎలాంటి పాజిటివ్ రావాలంటే అలా పాజిటివ్ వచ్చిందనమాట. చాలామంది ఏమంటున్నారంటే ఈ జాతర సీక్వెన్స్ బాగుంది, క్లైమాక్స్ ఫైట్ బాగుంది, ఇంటర్వెల్ సీన్ ఒకటి అదిరిపోయింది, ఇక అవి తప్ప సినిమాలో ఏం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను అడిగేది ఏంటంటే అంతకన్నా ఏం కావాలి అని చెప్పి నేనైతే మొన్న ఒక వీడియోలో అయితే అడిగిన అనమాట. 3 సీన్లు గట్టిగా ఉన్నాయి, 3 సీన్లు మనం పెట్టినటువంటి పెట్టుబడికి న్యాయం చేస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మళ్ళీ అంతకు మించి ఏం కావాలి మీకు? అంటే ఏంటి, సినిమా మొత్తం బాగోవాలా? సినిమా 3 గంటలు ఉంటే 3 గంటలు అలా కట్టిపడేయడం అయితే ఏ డైరెక్టర్ వల్ల కాదు అనేటటువంటిది రియాలిటీ. ఎప్పుడు నేను చెప్తాను ఏంటంటే, జాతర సీక్వెన్స్ ఏదైతే ఉందో అది నెంబర్ 1 అనమాట. అలాంటిది ఏదే హీరో ట్రై చేసినా నాకు వస్తుంది. రాజమౌళి గారు సైతం జాతర సీక్వెన్స్ని తీలేరు. ఏదైతే 100% చెప్తానో అది సుకుమార్ మాత్రమే తీయగలడు, అల్లు అర్జున్ మాత్రమే అందులో నటించగలడు అనేటటువంటిది రియాలిటీ. లాంగ్ బ్యాక్ గంగోత్రిలో లేడీ వేషం వేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రోల్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు కూడా అంటూనే ఉంటారు ఆయన అది పట్టుకొని. మళ్ళీ అదే లేడీ గెటప్ వేసి అందరి నోటి మీద ఏలు వేయించి అందరితో క్లాప్స్ కొట్టి విజిల్స్ చేయించుకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ స్టార్ అల్లు అర్జున్. చాలామంది పుష్ప టీవీ నీకు డబ్బులు ఇచ్చింది అంటున్నారు. నన్ను కొనేంత దుడ్డు ఆ పుష్ప టీవీ దగ్గర లవ్వు. ఒక మొగ చెప్తున్నావేనండి, నేను నెగిటివ్ మైండ్ సెట్తోనే వెళ్ళినా సినిమాకి, కానీ చూశాక నచ్చింది, పాజిటివ్ రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడదాం. సినిమా ఎంత వసూలు చేసింది అనేటటువంటి చెప్పాలంటే, సినిమా ఓవరాల్గా గ్రాస్ చూసుకున్నట్లయితే 318 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. వారెవ్వా మామూలు విషయం కాదింది. ఇండియాలోనే ఒక రికార్డును అయితే అల్లు అర్జున్ నెలకొల్పింది అనమాట. అక్కడైతే పెట్టడం జరిగింది. ఇంకా ఆ రికార్డు బ్రేక్ చేయాలని అంటే మళ్ళీ వేరే డైరెక్టర్ వల్ల అయినా వేరే హీరో వల్ల అయినా ఇద్దా మళ్ళీ అల్లు అర్జున్ కలిసి వచ్చి పుష్ప పార్ట్ 3తో కొడితే తప్ప వేరే సినిమాతో కొట్టగలదా అనేటటువంటిది అయితే ప్రతి ఒక్కరి మైండ్లో పడ్డది అనమాట. ఆ రేంజ్లో ఉంది. ఎందుకంటే నెక్స్ట్ రిలీజ్ అయ్యేటటువంటి ఏ సినిమాకి కూడా ఈ రేంజ్లో టికెట్ రేట్ పెంచడం అనేటటువంటిది రియాలిటీ. నెక్స్ట్ రిలీజ్ అయ్యేటటువంటి ఏ సినిమా కూడా ఈ రేంజ్లో హైప్ ఉండదు. ఓకే, కల్కి 2 అప్పుడు, సలార్ 2 అప్పుడు, బాహుబలి 3 అప్పుడు, కేజీఎఫ్ పార్ట్ 3 అప్పుడు హైప్ ఉండొచ్చు, కాదంటలా. కానీ టికెట్ రేట్స్ అయితే ఈ రేంజ్లో ఉండవు. కాబట్టి ఇప్పట్లో ఈ కలెక్షన్స్ని, గ్రాస్ని అందుకోవటం ఏ సినిమా వల్ల కాదు అనేటటువంటిది రియాలిటీ. అండ్ హిందీలో చూసుకున్నట్లయితే 80 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేయడం జరిగింది. ఓరి దేవుడు, మాటలు కాదు ఇది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఏదైతే ఉందో 60 కోట్లు, పఠాన్ సినిమా ఏదైతే ఉందో 50 కోట్లు, స్త్రీ సినిమా ఏదైతే ఉందో 62 కోట్లు. ఆ తర్వాత మన తెలుగు సినిమాలు ఆ మధ్యలో అయితే 1 కోట్లు, కేజీఎఫ్ 2 ఉందన్నమాట. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పుష్ప 80 కోట్లు వసూలు చేయడం జరిగింది గ్రాస్. ఇది మామూలు విషయం కాదు. హిందీ హీరోలకు చేతకంది, హిందీ డైరెక్టర్స్కి చేతకంది, హిందీ ప్రొడ్యూసర్స్కి చేతకంది. మన ప్రొడ్యూసర్, మన తెలుగు డైరెక్టర్, మన హీరో దేశపోయే కలెక్షన్లు అయితే ఆడపెట్టారు. షారుఖ్ ఖాన్ రికార్డును సైతం చల్లా చెదురు లేకుండా చేసిండు. 80 కోట్లు అంటే మాటలు కాదు. ఎవడు కూడా దాన్ని ఇప్పుడు బ్రేక్ చేయలేడు అనేటటువంటిది రియాలిటీ. దాన్ని బ్రేక్ చేయాలంటే చాలా టైం తీసుకుంటారనమాట. అండ్ తెలుగులో నెట్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 160 కోట్లు వసూలు చేయడం జరిగింది. బాబా నెట్ కలెక్షన్స్ ఓవరాల్గా, తెలుగులో కాదు ఓవరాల్గా నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 160 కోట్ల 318 ఏదైతే ఉందో గ్రాస్ అనమాట. అండ్ కోలీవుడ్లో అయితే కొద్దిగా తక్కువ కలెక్షన్స్ కనపడుతున్నాయి, అక్కడక్కడ నెగిటివ్ కూడా వినపడుతుంది అనమాట. అండ్ మలయాళం అయినా కేరళలో కూడా మంచి కలెక్షన్స్ అయితే కనపడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా సినిమా ఓవరాల్గా 318 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది. హిందీలో అయితే 60 కోట్లు వసూలు చేసింది. పుష్ప అస్సలు తగ్గలేదని చెప్పి ఉత్తగా లేదు అల్లు అర్జున్, వేరే లెవెల్ కంబ్యాక్ అయితే ఇచ్చిపడేసింది అనమాట. ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ మ్యాక్సిమం మ్యాచ్ చేసింది అనమాట. అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సుకుమార్ గారి మార్కు అక్కడక్కడ కాని రావాలి అన్నారు, అక్కడక్కడ కానొచ్చింది. కాకపోతే బన్వాసన్ షికావత్ని కొద్దిగా వాడుకుంటే బాగుందని చెప్పి నాకైతే అనిపించినటువంటి విషయం ఇది. పుష్ప సినిమా ఇప్పటిదాకా కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకటి ఆలోచించాలి మనం అందరం.
టికెట్ రేట్స్ పెరిగినాయి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. టికెట్ రేట్స్ ఉంటే ఎవడైనా వస్తాడు బ్రో అంటే ఎవడైనా రాడు బ్రో. ఎందుకు వస్తారు? సినిమా చూడాలి అనేటటువంటి ఆశ ఉన్నవాడు వస్తాడు అనమాట. ఎలాగైనా సరే ఈ సినిమాను మిస్ చేయకూడదు అనేటటువంటి ఆలోచించేవాడు వస్తాడు అనమాట. అంటే ఇప్పుడు 1000 రూపాయలు టికెట్ రేట్ పెట్టిండు అంటే అల్లా తప్ప వాడు వెళ్తారా? మీరు చెప్పండి. వాడు 1000 రూపాయలు రావాలనంటే ఒక కూలి అయితే 2 రోజులు కష్టపడాలి. ఇంకా తక్కువడైతే ఒక చేతి పని చేసేవాడైతే మినిమం 3 రోజులు కష్టపడాలి. ఈ విధంగా లారీలు వేసుకొని డీసీఎంలు వేసుకొని విలేజ్ల నుండి వస్తున్నారు అనమాట. ఎంతెంత రేట్లు పెట్టి. ఎందుకు వస్తున్నారు అని అంటే కంటెంట్ మ్యాటర్స్ అనమాట. ప్రతి ఒక్కరికి కూడా సినిమా చూడాలి అనేటటువంటి ఆశ ఉంది. అదేం బాహుబలి కాదు బ్రో, అదేం త్రిబుల్ కాదు బ్రో, అదేం కేజీఎఫ్ కాదు బ్రో. అంటే నిజంగా అవేమి ఈ 3 సినిమాలు కాదు. ఇది పుష్ప 2, పుష్ప ది రోల్ అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 సినిమాలు ఒక ఎత్తు అయితే పుష్ప సినిమా ఒకతో నిజంగా ఇలా నేను ఎప్పుడు మాట్లాడాల కూడా ఒకసారి ఆలోచించి అర్థం చేసుకోండి మీరే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే మన తెలుగు హీరో వెళ్ళి అక్కడ ఊచకొత్తకు వస్తుండో, మన తెలుగు హీరో వెళ్ళి బాలీవుడ్ కాలందరికీ కూడా ఉచ్చబోయిస్తుండో, మనోని ఎంకరేజ్ చేసుకోకపోయినా పర్లేదు, మనోని మనం ఎంకరేజ్ చేసుకోకూడదు. చాలామంది ఇక మూతికాడ మైకి పెట్టగానే లొడా వాగెత్తున్నారనమాట. ఒక అమ్మాయి అయితే దుడ్లు నీయేనా స్వామి, మై కాదా స్వామి, 3 గంటలన్నర నిద్రపుచ్చారు స్వామి అని చెప్పి మాట్లాడుతుంది. అసలు ఎవరో సవరం ఉందా? అసలు ఈ సినిమా మొత్తం ఆడపిల్లగాల గురించే కదా. ఆడదాని మీద చేస్తే ఉగ్ర రూపం దాల్చేవాడిని నరికినా తప్పులేదు అని చెప్పి నిరూపించేటటువంటి కల్చర్ని మనకు పరిచయం చేసింది పుష్ప సినిమా. గంగమ్మ తల్లి జాతర, అసలు ఆ గెటప్ ఎవడేస్తారు భయ్య. గంగమ్మ తల్లి అంటే చాలామంది ఇదైతారు అనమాట. ఏ హీరో కూడా అంత డేరియస్ ఆ జాతర ఏదైతే తెలియడు. నిజం చెబుతున్నా, మళ్ళీ కాంతారాతో కంపారిజన్ చేయమాకంటున్నారు. కాంతారాలో కూడా ఈ విధమైనటువంటి గెటప్ వేస్తే వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. మనకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. కానీ మనోడు ఈ విధమైనటువంటి గెటప్ వేస్తే నీ ఏ దుడ్లో స్వామి, నా ఈ దుడ్లు కదా స్వామి. ఏంది ఓవర్ యాక్షన్లో, ఏంది పనికి మన మాటలో. మీకు నచ్చలేదని చెప్పండి. ఇవన్నీ ఏందనేటి నాకైతే అర్థం కావట్లా. నచ్చపోవడానికి అయితే సినిమాలో అయితే అంత ఇది లేదనమాట. ఇంకొంతమంది నువ్వు పైసలు దిగి నువ్వు బ్రో అంటున్నారు. నాకు వద్దు ఫ్రెండ్స్, అసలు ఆ డబ్బులే వద్దు నాకు వాడు డబ్బులు ఇస్తే పాజిటివ్ రివ్యూ ఇవ్వాలంటే ఇప్పటికే ఎన్ని సినిమాలో నేను పాజిటివ్ రివ్యూ ఇచ్చేవన్నాను. పుష్ప డిస్ట్రిబ్యూటర్ కూడా నాకు తెలుసు, ఖమ్మం నుండి టికెట్స్ ఫ్రీకి ఇస్తాం, పాజిటివ్ రివ్యూ చెప్పని కూడా నాకు నేను టికెట్స్ దేవద్దని చెప్పి నా సొంత డబ్బులతో టికెట్ పెట్టుకొని వెళ్ళిన నేను. అది నా సంస్కారం. సో కలెక్షన్లు అయితే మన పుష్పరాజు గారు ఊచకోత కోసేస్తాడు, దాంట్లో అయితే డౌటే లేదు. వైసీపీ నాయకులతో పాజిటివ్ రివ్యూ తెప్పించుకుంటాడు. అక్కడక్కడ థియేటర్ కాడ వైసీపీ జెండాలు కూడా కానొస్తున్నాయి. నాకు ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు బేభత్సంగా లేపుతున్నారు పుష్ప సినిమాని. ఎందుకు లేపుతున్నారా అని చెప్పి నేను నా వైసీపీ ఫ్రెండ్ అయినా, ఆయన మాకు తోడున్నాడు, మేము ఆయనకు తోడుంటాం, ఆయన మాతో నడవడానికి వచ్చిండు, మేము ఆయనతో నడుస్తామని చెప్పి ఒక డైలాగ్ అయితే వేయడం జరిగింది. అబ్బో అనిపించింది అనమాట. ఆ డైలాగ్ విన్న తర్వాత నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. వీళ్ళ సపోర్ట్ అయితే అల్లు అర్జున్కి గట్టిగా ఉందన్నమాట. మరి మెగా ఫ్యామిలీ నుండి ఉందా బ్రో చెప్పి మీకు రావచ్చు. నా సాయి తరణ్ తేజ్ కూడా ట్వీట్ అయితే వేయడం జరిగింది పుష్పకి ఆల్ ది బెస్ట్ చెప్తూ. మనం చూసుకున్నట్లయితే సాయి తరణ్ తేజ్ ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసిండు మన అల్లు అర్జున్. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్వీట్ కూడా వేయడం జరిగింది. ఇదైతే మెగా ఫ్యామిలీ నుండి కొద్దిగా అయితే సపోర్ట్ ఉంది. మన రామ్ చరణ్ గారైనా వేరే వాళ్ళైతే ట్వీట్ వేయలేదు. ఓకే, సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు కూడా ట్వీట్ అయితే వేయడం జరిగింది అనేటటువంటి రియాలిటీ. చిరంజీవి గారు ప్రతి సినిమాని విష్ చేసేవాళ్ళు, మరి ఈ సినిమా గురించి కూడా ఎందుకు విష్ చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు అనేటటువంటిది కూడా ఒక మిస్టరీగా మారిపోయింది ఫ్రెండ్స్. అది అనమాట. ఎవడు నెగిటివ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సినిమాని మీరు ఎంత తొక్కుదామని చూసినా కానీ ఆ సినిమాలో కంటెంట్ ఉంటే మీరు తొక్కలేరు. ఒక సినిమాని మీరు ఎంత లేపుదామని చూసినా కానీ ఆ సినిమాలో కంటెంట్ లేకపోతే మీరు లేపలేదు. ఎవడైనా సరే సినిమా హిట్ అవ్వాలి, ఫ్లాప్ అవ్వాలి అనేటటువంటిది ఆడియన్స్ చేతిలో ఉంటుంది, ఒక అభిమాని చేతిలో. మేము తలుచుకుంటే సినిమాని ఫ్లాప్ చేద్దామని చెప్పి చాలామంది మేసాలు చెప్తారు అనమాట. మరి ఆ హీరోకి ఫ్లాప్స్ బా అనేటటువంటిది ఒకసారి ఊహించుకుంటే బెటర్. అది ఫైనల్గా చెప్పదలుచుకుంది. ఇది కలెక్షన్స్ రిపోర్ట్, ఇది మూవీ రిపోర్ట్ అనమాట. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటట్టు తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే మాత్రం చేసింది. నమస్కారం.